ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ముందు నుంచి మేకర్స్ చెప్పినట్టుగానే మొదటి రోజే వసూళ్ల సునామీ సృష్టించింది ఈ మూవీ. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ రికార్డు బద్దలు కొట్టింది ఈ చిత్రం. ఇక తాజాగా 4 రోజుల్లోనే 600 కోట్లకు పైగా వసూలు సాధించి 'పుష్ప 2' చిత్రం చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఫాస్టెస్ట్ గా 600 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న మూవీగా 'పుష్ప 2' రికార్డులోకి ఎక్కింది. ఇప్పటి వరకు ఈ రికార్డు 2017లో వచ్చిన 'బాహుబలి 2' పేరిట ఉండేది. రాజమౌళి సినిమా కేవలం 4 రోజుల్లోనే 600 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుందంటే 'పుష్ప 2' ది రూల్ 3 రోజుల్లోనే ఆ మార్క్ ని క్రాస్ చేసింది. ఇక 3 రోజుల్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సౌత్ మూవీస్ లో 'పుష్ప 2' అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 'బాహుబలి 2', 'RRR', 'KGF Chapter 2', 'కల్కి 2898 AD', 'సలార్' నిలిచాయి. 'పుష్ప 2' దూకుడు ఇలాగే కొనసాగితే లాంగ్ రన్ లో 'బాహుబలి 2' తర్వాత హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీకెండ్ కావటంతో ఉదయం నుంచే అన్ని చోట్ల సాలిడ్ బుకింగ్స్ జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 46 కోట్లు, హిందీలో 90 కోట్లు, కర్ణాటకలో 8 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 కోట్లు, ఓవర్సీస్ లో 20 కోట్ల చొప్పున మొత్తంగా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 170 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా 4 రోజుల్లోనే 700 కోట్లకు పైగా మార్కుని అందుకున్న మూవీగా 'పుష్ప 2' నిలిచింది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కావటంతో కలెక్షన్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి 'పుష్ప' ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ముందు నుంచి మేకర్స్ చెప్పినట్టుగానే మొదటి రోజే వసూళ్ల సునామీ సృష్టించింది ఈ మూవీ. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ రికార్డు బద్దలు కొట్టింది ఈ చిత్రం. ఇక తాజాగా 4 రోజుల్లోనే 600 కోట్లకు పైగా వసూలు సాధించి 'పుష్ప 2' చిత్రం చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఫాస్టెస్ట్ గా 600 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న మూవీగా 'పుష్ప 2' రికార్డులోకి ఎక్కింది. ఇప్పటి వరకు ఈ రికార్డు 2017లో వచ్చిన 'బాహుబలి 2' పేరిట ఉండేది. రాజమౌళి సినిమా కేవలం 4 రోజుల్లోనే 600 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుందంటే 'పుష్ప 2' ది రూల్ 3 రోజుల్లోనే ఆ మార్క్ ని క్రాస్ చేసింది. ఇక 3 రోజుల్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సౌత్ మూవీస్ లో 'పుష్ప 2' అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 'బాహుబలి 2', 'RRR', 'KGF Chapter 2', 'కల్కి 2898 AD', 'సలార్' నిలిచాయి. 'పుష్ప 2' దూకుడు ఇలాగే కొనసాగితే లాంగ్ రన్ లో 'బాహుబలి 2' తర్వాత హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీకెండ్ కావటంతో ఉదయం నుంచే అన్ని చోట్ల సాలిడ్ బుకింగ్స్ జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 46 కోట్లు, హిందీలో 90 కోట్లు, కర్ణాటకలో 8 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 కోట్లు, ఓవర్సీస్ లో 20 కోట్ల చొప్పున మొత్తంగా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 170 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా 4 రోజుల్లోనే 700 కోట్లకు పైగా మార్కుని అందుకున్న మూవీగా 'పుష్ప 2' నిలిచింది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కావటంతో కలెక్షన్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి 'పుష్ప' ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ముందు నుంచి మేకర్స్ చెప్పినట్టుగానే మొదటి రోజే వసూళ్ల సునామీ సృష్టించింది ఈ మూవీ. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ రికార్డు బద్దలు కొట్టింది ఈ చిత్రం. ఇక తాజాగా 4 రోజుల్లోనే 600 కోట్లకు పైగా వసూలు సాధించి 'పుష్ప 2' చిత్రం చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఫాస్టెస్ట్ గా 600 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న మూవీగా 'పుష్ప 2' రికార్డులోకి ఎక్కింది. ఇప్పటి వరకు ఈ రికార్డు 2017లో వచ్చిన 'బాహుబలి 2' పేరిట ఉండేది. రాజమౌళి సినిమా కేవలం 4 రోజుల్లోనే 600 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుందంటే 'పుష్ప 2' ది రూల్ 3 రోజుల్లోనే ఆ మార్క్ ని క్రాస్ చేసింది. ఇక 3 రోజుల్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సౌత్ మూవీస్ లో 'పుష్ప 2' అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 'బాహుబలి 2', 'RRR', 'KGF Chapter 2', 'కల్కి
2898 AD సలార్ నిలిచాయి. పుష్ప 2 దూకుడు ఇలాగే కొనసాగితే లాంగ్ రన్ లో బాహుబలి 2 తర్వాత హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీకెండ్ కావటంతో ఉదయం నుంచే అన్ని చోట్ల సాలిడ్ బుకింగ్స్ జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 46 కోట్లు, హిందీలో 90 కోట్లు, కర్ణాటకలో 8 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 కోట్లు, ఓవర్సీస్ లో 20 కోట్ల చొప్పున మొత్తంగా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 170 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా 4 రోజుల్లోనే 700 కోట్లకు పైగా మార్కుని అందుకున్న మూవీగా పుష్ప 2 నిలిచింది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కావటంతో కలెక్షన్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పుష్ప ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ముందు నుంచి మేకర్స్ చెప్పినట్టుగానే మొదటి రోజే వసూళ్ల సునామీ సృష్టించింది ఈ మూవీ. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ రికార్డు బద్దలు కొట్టింది ఈ చిత్రం. ఇక తాజాగా 4 రోజుల్లోనే 600 కోట్లకు పైగా వసూలు సాధించి పుష్ప 2 చిత్రం చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఫాస్టెస్ట్ గా 600 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న మూవీగా పుష్ప 2 రికార్డులోకి ఎక్కింది. ఇప్పటి వరకు ఈ రికార్డు 2017లో వచ్చిన బాహుబలి 2 పేరిట ఉండేది. రాజమౌళి సినిమా కేవలం 4 రోజుల్లోనే 600 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుందంటే పుష్ప 2 ది రూల్ 3 రోజుల్లోనే ఆ మార్కుని క్రాస్ చేసింది. ఇక 3 రోజుల్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సౌత్ మూవీస్ లో పుష్ప 2 అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత బాహుబలి 2, ట్రిపుల్ ఆర్, KGF చాప్టర్ 2, కల్కి 2898 AD సలార్ నిలిచాయి. పుష్ప 2 దూకుడు ఇలాగే కొనసాగితే లాంగ్ రన్ లో బాహుబలి 2 తర్వాత హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీకెండ్ కావటంతో ఉదయం నుంచే అన్ని చోట్ల సాలిడ్ బుకింగ్స్ జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 46 కోట్లు, హిందీలో 90 కోట్లు, కర్ణాటకలో 8 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 కోట్లు, ఓవర్సీస్ లో 20 కోట్ల చొప్పున మొత్తంగా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 170 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా 4 రోజుల్లోనే 700 కోట్లకు పైగా మార్కుని అందుకున్న మూవీగా పుష్ప 2 నిలిచింది. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కావటంతో కలెక్షన్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పుష్ప ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.